హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. పిల్లలు ఎంతో ఇష్టపడే గోవా జెల్లీ, జామకాయతో జెల్లీ ప్రిపరేషను ఏ విధంగా చేస్తున్నాను చూడండి. సో గోవా జెల్లీ కోసం ఇక్కడ నేను పెద్ద సైజు జామకాయ అయితే తీసుకున్నాను. ఇది సుమారుగా ఒక 200 గ్రామ్స్ అయితే ఉండొచ్చు. తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. సో వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో అయితే మనం ముక్కల్ని జామకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న జామకాయ ముక్కల్ని ఒక ప్లేట్లో అయితే తీసుకొని సైడ్ని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ పెట్టుకున్నాను. పెట్టుకొని 1/4 వాటర్ వేసుకొని దానిపైన వీడియోలో చూపించిన విధంగా ఒక ఇడ్లీ ట్రే పెట్టుకొని దానిపైన స్టీమ్ చేసుకునే ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకుని అందులో ఈ జామకాయ ముక్కలు వేసి స్టీమ్ చేసుకుంటున్నాను. సో మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఈ విధంగా చూసారు కదా, ఒక 10 నిమిషాల పాటు ఇది మీడియం ఫ్లేమ్ మీద ఉంచి కుక్ చేసుకుంటే సరిపోతుంది. జామకాయ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్ని కిందకి దించి చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జామకాయ ముక్కలను అయితే చల్లగా అయ్యే వరకు సైడ్ని పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ దానిమ్మ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని లోపల సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకొని ఉంచుకున్నాను. ఈలోపు జామకాయ ముక్కలు కూడా చల్లగా అయిపోయాయి కదా. సో చల్లగా అయిన ఈ జామకాయ ముక్కలు అదేవిధంగా ఒక మీడియం సైజు దానిమ్మ వేసుకోవాలి. ఇందులోని దానిమ్మ సీడ్స్ వేసుకొని మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక థిక్ పేస్ట్ అయితే ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఫిల్టర్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్నది ఇందులో వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇదంతా ఫిల్టర్ చేసుకున్నాక పైన ఇలాగా సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా రిమూవ్ చేసేసుకొని పడేయాలి. అదేవిధంగా మిగతా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు షుగర్ని 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. అంటే 1 కప్ ఆ మిశ్రమానికి 1 కప్ షుగర్ అనమాట. 1:1 రేషియో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా నేను ఫిల్టర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకున్నాను. సుమారుగా 1 కప్పు పంచదార కూడా వేసుకున్నాను. వేసుకొని హై ఫ్లేమ్ మీద ఫస్ట్ 7 మినిట్స్ అంటే స్టవ్ మీద పెట్టిన తర్వాత 7 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉండి దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. 7 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచాలి. 7 నిమిషాల తర్వాత ఎప్పుడైతే ఇది బాయిలింగ్కి వచ్చిందో ఇమ్మీడియట్గా దాన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటూ మరొక పావుగంట పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ దాన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 క్యూబ్ బటర్ వేసుకున్నాను.
బటర్ వేసుకొని ఆ బటర్ని మధ్యలో కొంచెం మెల్ట్ అవనివ్వాలి. మెల్ట్ అయిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ అనేది ఈ పంచదార వేసాం కదా, ఆ పాకం అనేది గట్టి పడకుండా స్మూత్గా ఉండడానికి లెమన్ జ్యూస్ వాడుతున్నాను. ఇప్పుడు ఒక కప్లో వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో కొంచెంగా వేసుకొని చెక్ చేసుకుంటున్నాను. అది ఉండలాగా ఫార్మ్ అవుతే జెల్లీ రెడీ అయిపోయినట్టే. ఇంకా కొంచెం లూజ్గా ఉంది అంటే అది ఇంకా కాసేపు స్టవ్ మీద ఉంచుకొని కుక్ చేసుకోవాలి. మరొక 10 నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉండ అయితే ఫార్మ్ అయిపోయింది కాబట్టి ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్కి గీ వేసుకొని గీని దీనికి గ్రీస్ చేసుకున్నాను. ఒక ప్లేట్లో కాస్త గీ వేసుకొని ప్లేట్ని గ్రీస్ చేసుకున్నాను. ఇప్పుడు గ్రీస్ చేసుకున్న ప్లేట్లో ఆ మిశ్రమాన్ని ఇందులో జాగ్రత్తగా వేసుకొని ఈ విధంగా అట్ల పొల్లు ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా పైనంతా కూడా లెవెల్ చేసుకోవాలి. లెవెల్ చేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాదాం, క్యాష్యూ నట్స్ కూడా యూజ్ చేయొచ్చు గార్నిష్ కోసం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ తర్వాత తీస్తే జెల్లీ రెడీ అయిపోతుంది. ఇది 1 వీక్ వరకు బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.